ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతన్ని కగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30 నుండి 34 వచనములు. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్నంత కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీల్లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరుగెత్తాలని గువ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా, హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంటనీయక దేవుడే నీకు మార్గదర్శి, కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి. ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు.